అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం తనని లైంగికంగా వేధించడమే కాకుండా అత్యాచారానికి గురి చేశాడు అని చెప్పి కూడా ఒక మహిళ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఫిర్యాదు అందించింది. ప్రస్తుతం దానిపైన ఇప్పటికే ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా సదరు బాధితురాలైనటువంటి మహిళకి కొన్ని టెస్టులు నిర్వహించాలని చెప్పి కోనేటి ఆదిమూలం పైన కేసు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో ఆ మహిళని తిరుపతిలో ఉండేటువంటి ప్రసూతి ఆసుపత్రిలో ఇక్కడికి చేరుకున్న ఆమెకి అనేక రకాల టెస్టులు కూడా నిర్వహించారు. అసలు ఏం టెస్టులు నిర్వహించారు? ప్రస్తుతం మనతో పాటు ప్రసూతి ఆసుపత్రికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ పార్థసారథి ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఎంతకాలం పాటు, ఎంత సమయం పాటు ఆమె టెస్టులు నిర్వహించారు? ఎలాంటి టెస్టులు నిర్వహించారు? సో ఆవిడ నిన్న సాయంత్రం అంటే 11వ తేదీ సాయంత్రము 3:30 దాకా మన హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చిన వెంటనే అడ్మిట్ చేసుకొని ఆమెకు మామూలుగా ఈ బాధితులకు ఏమేమి టెస్టులు చేస్తామో అవన్నీ చేశాము. తీసుకోవాల్సిన శాంపుల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఈరోజు ఇంకా మిగిలినటువంటి బ్లడ్ టెస్టులు అన్నీ కూడా కంప్లీట్ చేశాము. అలాగే కొంచెం చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్పారు. వాటికి సంబంధించి కూడా వైద్య నిపుణులను రుయా హాస్పిటల్ నుంచి పిలిపించి అందరినీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. స్కానింగ్ చేశాము. సో ఈ టెస్టులన్నింటినీ మనం ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తున్నాము. సో ఆ రిపోర్టు మనకు రావడానికి సుమారుగా 15 నుంచి 20 రోజులు టైం పడుతుందండి. సో ఈరోజు టెస్టులన్నీ అయిపోతే సాయంత్రం మేము డిశ్చార్జ్ చేస్తాము కూడా. ఆమె నిర్వహించినటువంటి టెస్టులో ఎంతమంది వైద్య నిపుణులు పాల్గొన్నారు సార్? సో ఇప్పటి వరకు 6 రకాలైనటువంటి వైద్య నిపుణులు 6 రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు అన్ని టెస్టులు చేయడం జరిగింది. గైనకాలజిస్టులు కానీ, తర్వాత ఫిజిషియన్, రేడియాలజిస్టులు, తర్వాత డెర్మటాలజీ వాళ్ళు, ఆర్థోపెడిషియన్ అందరూ కూడా చూడటం జరిగింది. సాధారణంగా కేసు నమోదైన తర్వాత వెంటనే కూడా ఆమెను మీరు టెస్టులకి పిలవడం కూడా జరిగింది. అయితే అప్పుడు ఆమె అంగీకరించకపోవడం కారణం ఏంటి? ఎన్ని రోజుల సమయం తీసుకునింది సార్? సో ఆవిడ లాస్ట్ ఫ్రైడే మన దగ్గరకు వచ్చారు. ఫస్ట్ పోలీసులు, ఈస్ట్ పోలీసులు తీసుకొచ్చారు. ఆ రోజు అడ్మిట్ చేసి టెస్టులు చేస్తామంటే ఆవిడ లేదు, నాకు పని ఉంది, నేను మళ్ళీ 2 days తర్వాత వస్తానని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ నిన్న వెన్స్డే అది 11వ తారీఖున మన దగ్గరికి రావడం జరిగింది. సో సాధారణంగా ఇలాంటి అత్యాచారం ఘటన జరిగినటువంటి ఎన్ని రోజుల తర్వాత టెస్టులు నిర్వహిస్తే ఆధారాలు బయటపడతాయి? ఈ కేసులో ఎన్ని రోజుల సమయం పట్టింది సార్? సో సాధారణంగా అయితే మనకు బుక్ ప్రకారం, టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే 7 days లోపల శాంపుల్స్ పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 days అయిపోయింది. అయినా కూడా కొన్నిసార్లు శాంపుల్స్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దేనికైనా కానీ మనకు ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఫైనల్గా వచ్చిన తర్వాతనే మనము జరిగిందా లేదా అనేది కామెంట్ చేయగలుగుతాం. ఈ ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఎన్ని రోజుల లోపల అందజేస్తారు నివేదికను పోలీసులకి? సుమారుగా 10 to 15 days టైం పడుతుంది ప్రతిసారి. ఎందుకంటే మనం 4 జిల్లాలకు సంబంధించి అన్నింటినీ ఇక్కడికే వస్తుంటాయి కాబట్టి టైం పడుతూ ఉంటుంది. వచ్చిన తర్వాత వెంటనే మనం పోలీసులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద ఏదైతే ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సదరు బాధితురాలైనటువంటి మహిళకు అన్ని రకాల టెస్టులు నిర్వహించడం జరిగింది. ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ రావడానికి 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. అయితే ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్యే పైన వస్తున్నటువంటి అత్యాచార ఆరోపణ ఘటనకు సంబంధించి ఘటన జరిగి 7 రోజుల అనంతరం సదరు బాధితురాలైనటువంటి మహిళ ఇక్కడ టెస్టుల కోసం హాజరైంది కాబట్టి 99% శాంపుల్స్లో ఖచ్చితంగా ఆధారాలు బయటపడేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పి కూడా ఇక్కడ ప్రస్తుత హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మునసాయితో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.